హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే ఇంకా ఫ్లడ్స్లోనే ఉన్నామండి. మీరు చూస్తున్నారు కదా, విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్. ముందు రోజు రాత్రి అయితే మాకైతే చాలా వర్షం అండి. మార్నింగ్ నుంచి అసలు నైట్ అంతా వర్షం పడతానే ఉంది. ఆ తర్వాత రోజైతే ఇంకా మా పెద్ద బాబుని సెప్టెంబర్ 1 అండి. మా పెద్ద బాబుని అయితే మార్నింగే ఏమన్నా తీసుకురారా అని పంపిద్దాం అనుకుంటున్నాము. ఇలా బయటకు వచ్చి చూసేసరికి అయితే ఒక్కసారండి వాటర్ ఫ్లోటింగ్ ఎలా వచ్చిందంటే వరదంతా ఒక్క 10 నిమిషాలండి మా కళ్ళ ముందే అనమాట. ఇంకా మేము నుంచుని ఇలా మాట్లాడుకుంటున్నాం, ఏరా నువ్వు వెళ్తావు కదా ఏదన్నా తీసుకురారా అని. ఈ మాట్లాడుకునే లోపే స్కూటీ మునిగిపోయిందనమాట. అసలు ఎక్కువ టైం కూడా లేదు, 10-15 నిమిషాలు. ఏంటబ్బా ఇంత నీళ్ళు వచ్చేసినాయి, నిన్న వర్షం పడింది కదా ఆ నీళ్ళ అని ఇంకా అనుకుంటానే ఉన్నాము. ఈ లోపైతే ఇంటి లోపలికి కూడా అండి ఆ ఫ్లోటింగ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది. మాకైతే అసలు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేదనమాట, ఇలా వస్తుంది, ఇలా వరద వస్తుందని. ఇంకా తర్వాత అయితే అసలు మేము షాక్ అయిపోయాం ఆ నీళ్లు చూసి. అసలు నేనండి విజయవాడలో పుట్టి పెరిగి ఇన్నేళ్లలో ఇలాంటి వరదని అసలు ఎప్పుడు చూడలేదు. ఎంత భయం అనిపించిందంటే ఇంకా ఆ నీళ్ళ లోపలికి వచ్చేసరికి కింద ఉన్న వాళ్ళందరూ అయితే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోతుంటే ఇంకా మేమేమనుకుంటున్నాం, ఈ వరదంతా వెళ్ళిపోయినాక ఇంకా తగ్గుతుందేమో అనుకున్నాం. ఇంకా పెరుగుతూనే వచ్చింది, ఆ ఫ్లోటింగ్ అనేది ఇంకా పెరిగింది. మేమున్న ఏరియాకే కాకుండా ఇటువైపు అయితే కొన్ని ఏరియాలకైతే ఇంకా బాగా మునిగిపోయినాయి. ఇంట్లో సామాన్లన్నీ బయటకు కొట్టుకుపోయినాయి అనమాట. చాలామంది అండి, మనుషులకు కూడా చాలా నష్టం జరిగింది. మనుషులకే కాదు, మూగజీవాలు అవన్నీ అయితే ఆ అరుపులు వింటుంటే అసలు ఈ రోజుకైతే ఇంకా మేము అసలు కోలుకోలేదు. ఇంకా ఆ షాక్లోనే ఉన్నాము. ఇంకా ఫస్ట్ రోజు రెండో రోజు అయితే ఇంకా కరెంటు ఆ రోజు వరద వచ్చేసరికి కరెంట్ అయితే ఆపేశారనమాట. ఇంకా 4 రోజులండి అంధకారంలోనే ఆ చీకట్లోనే అలాగే ఉన్నాము. అసలు మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఈ లోపేమో వాటర్ ఇంకా మాకేంటంటే మా మెట్లు ఉన్నాయండి, 3-4 మెట్లు వరకు అయితే ఇంకా పైకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళల్లోనే అండి పెద్ద పెద్ద పాములు ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ చాలా పెద్ద పెద్ద పాములు కింద పందికొక్కులు అవన్నీ మాకు మెట్లకు కూడా పైకి ఎక్కేస్తున్నాయి అనమాట. అయ్యో బురద పాములే అవ్వచ్చు కానీ మనకి అసలు చాలా భయం అనిపిస్తుంది అలా చూస్తే. ఇంకా మేము కర్రతో ఇలా అదిలిచ్చుకుంటా మేమైతే ఎక్కువ బయటికి రాకుండా ఇంకా లోపలే ఉన్నాము. కరెంటు లేదు, వాటర్ లేదండి. రోజు వాడుకునేవి కూడా మనకి ఇలా ఒక్కసారి ఆగిపోయేసరికి దాని విలువ అనేది అసలు ఎంత తెలుస్తుందంటే అసలు ఏదో కరెంట్ లేకపోయినా ఉండిపోవచ్చు, నీళ్ళు లేకపోతే అస్సలు ఉండలేమండి. ప్రతి దానికి వాటరే కదా అవసరం. ఇంకా మేమైతే వెళ్దాం అనుకుని కొద్దిగా ఉన్న నీళ్ళనే జాగ్రత్తగా సర్దుకుంటూ చూస్తున్నారు కదా, చాలామంది అయితే సామాన్లన్నీ సర్దుకొని మేమున్న ఏరియా ఇటు తోట వారి వీధి అదంతా అయితే బాగా మునిగిపోయింది. ఇంకా ఇదిగోండి భుజాల కంటే పైకి వచ్చేసినాయి అనమాట నీళ్ళు. ఇంకా మేము కరెంట్ లేదుగా ఇంకా చాలాసేపు అయితే పైనే ఉన్నాము. ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చాలామంది అండి చాలా హెల్ప్ చేశారు. ఇలా కొంతమంది నడవలేని వాళ్ళను కూడా, నాకు తెలిసి మేమంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి చూస్తున్నాం, కొంతమందికి అయితే హెల్ప్ అందింది. బోట్లో తీసుకెళ్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లల తల్లుల్ని కానీ. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళకైతే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట. ఇదిగోండి ఈ హెలికాప్టర్లో అయితే మాకైతే దగ్గర నుంచి అనమాట చాలా ఫుడ్ ప్యాకెట్లు మాకు కూడా ఇచ్చారండి. ఇంకా మేమైతే ఒక్కోసారి అయితే కొన్ని ఫుడ్ తీసుకుంటున్నాము. అంటే చాలామందికి అయితే వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ అందుతున్నాయి. ఫస్ట్ రోజు ఏమీ రాలేదు కానీ రెండో రోజు తర్వాత నుంచి అయితే ఇంకా పాలని ఈ వాటర్ బాటిల్స్ అని మరీ ఇంటికి పిలిచి ఇచ్చేవాళ్ళండి. మాకు కూడా ఇలా పైనుంచి హెలికాప్టర్ చాలా దగ్గరగా వచ్చి మాకు ఇలా చేతులు ఊపడం ఇవన్నీ ఏంటంటే మాకు కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చినాయి అనమాట. ఈ ప్రభుత్వం కూడా అండి చాలా హెల్ప్ చేశారు. అసలు వాటర్ లేకపోతే ఇంట్లోనే ఉండలేము. ఆ కొద్దిగా వాటర్ అవన్నీ ఇవ్వడం వల్ల మేమైతే ఇంకా బయటకు వెళ్ళకుండానే అలాగే ఉన్నాము. బిక్కుమంటండి, అది చెప్పడానికి అసలు ఎలా వర్ణించాలో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను పిల్లలు కూడా భయపడుతున్నారు. నేను ఎంత భయపడ్డానంటే అది అసలు నేను ఎప్పుడు చిన్న వాటికి అసలు భయపడినా, అలాంటిది ఈ రోజుకి అది గుర్తొస్తుందంటే అసలు ఎంత బాధగా అనిపించిందో. చాలామంది కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు, ఇంకా కొన్ని ఏరియాలు అయితే ఇంకా చాలా డౌన్లో ఉన్న ఏరియాలు అయితే ఇంకా మునిగిపోయినాయండి. చంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు అయితే అస్సలు నడవలేక ఆ నీళ్ళని తోసుకుంటూ, మామూలుగా ఉన్న ప్లేస్లో అయితే మనం కొద్దిగా ఎంత దూరం అన్నా నడవగలం. నీళ్ళు ఉన్నప్పుడు నడుస్తుంటే ఏంటంటే ఈ మోకాళ్ళు ఇవన్నీ
పట్టేస్తాయి, అసలు నడవలేము. నీళ్ళని తోసుకుంటూ వెళ్ళాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి అయితే అసలు ఎప్పుడూ ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇలా ఇంకా మేము పైకి వచ్చాం కదా, ఎక్కువసేపు మేమైతే పైనే ఉండేవాళ్ళం. చాలామంది ఇంకా ఏంటంటే మీరు అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకున్నారు, ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది, వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళాలంటే ఆ నీళ్ళని చూసి ఇంకా మాకు భయం వేస్తుంది అనమాట. ఆ నీళ్లు, ఆ పాములు అవన్నీ చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది. ఇదిగోండి కొంతమంది బోట్లు అవి కొంతమంది అందకపోయి ఉండవచ్చు, కానీ చాలామందికి అయితే పెద్దవాళ్ళని తీసుకెళ్ళడానికి అయితే ఇలా లోపలికి కూడా ఇలా తోటవారి వీధి, ఇటు ఆంధ్రప్రభ కాలనీ ఇటువైపు అయితే బోట్లు అయితే వచ్చినాయండి లోపలికి. ఇదిగోండి ఈ బోట్లు లోపలికి వచ్చి పెద్దవాళ్ళని అయితే తీసుకెళ్తున్నాయి అనమాట. ఇంకా వాళ్ళు అడుగుతున్నారు ఎవరైనా వస్తే రండి అని. చాలామందికి అయితే హెల్ప్ అందిందండి. ఇంకా లేని వాళ్ళు అయితే ఇలా నడుచుకుంటూ ఆ రోడ్డు వరకు వెళ్తే అక్కడి నుంచి ఫ్లైఓవర్ వరకు కొంతమంది అయితే బోట్లు అయితే దించుతున్నారు. ఇదైతే 4వ రోజు అండి, చూస్తున్నారు కదా. 4వ రోజు అయితే మాకు రోడ్డు మీద నీళ్ళన్నీ పోయినాయి. ఇంకా అమ్మయ్య ఇంకా వరద పోయింది అనుకుంటున్నాము. ఆ రోజైతే మాకు కరెంట్ కూడా ఇచ్చేసారనమాట. ఆ కరెంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీకు ఎవరికైతే ఇచ్చారు ఈ మనకి మీటర్లు తడవకుండా మీటర్లు బాగున్న వాళ్ళకైతే కరెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు చెప్పారనమాట, మీరైతే ఇలా మోటార్లు వేయకండి కాలిపోతాయని. మా ఎదురున్న అపార్ట్మెంట్ వాళ్ళకైతే అసలు ఆ కరెంటు కూడా ఇవ్వలేదు, వాళ్ళకి ఇంకా నీళ్లు కిందే ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే అండి వాళ్ళు సొంతంగా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ఇచ్చి ఇంకా ఇంటింటికి వచ్చానమాట. ఈ లోపలికి కూడా చాలామంది అయితే లోపలికైతే మాకేమీ అందట్లేదు అన్నారు, కానీ వచ్చారండి. 2, 3వ రోజు, 4వ రోజు అయితే వచ్చి అయితే ఇచ్చారు. వీళ్ళైతే బెజవాడ మస్తాన్ టీం అనమాట. వీళ్ళు వచ్చి అమ్మ మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేమున్నాము, ఏదైనా అవసరమైనా మాకు కొద్దిగా ఇన్ఫామ్ చేయండి అని చెప్పి ఆ రోజైతే మాకు ఇలా ఫుడ్, వాటర్ అన్నీ ఇచ్చారు. మేమైతే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అయితే ఇలాంటి వాళ్ళని అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి. వీళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఇంకా అలాగే కాకుండా ఫుడ్డు మంచినీళ్ళే కాదండి, ఇలా ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారనమాట. హెల్త్ ఎలా ఉందని కనుక్కుంటున్నారు, వాళ్ళకి ఏ ట్యాబ్లెట్లు కావాలని కూడా అడిగి కూడా తీసుకొచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ అయితే చాలామంది అండి ముందుకొచ్చి వాళ్ళు చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. మాకైతే కరెంట్ లేదు కదండి, ఇంకా ఏం కావాలని అడుగుతున్నారు. ఇలా క్యాండిల్స్ కానీ ఏది కావాలన్నా వాళ్ళు తెచ్చి పెడుతున్నారు. ఇంకా వీళ్ళ రుణం అయితే ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. 2 రోజుల్లో అయితే ఊరంతా ఖాళీ అయిపోయిందండి. ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా మెయిన్ అయితే వాటర్ లేవు కదండీ. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మా పిల్లలు కూడా మనం కూడా వెళ్ళిపోదాం అంటున్నారు. నాకు ఆ నీళ్ళల్లో ఆ పాముల్ని అవి చూసేసరికండి, ఆ పాములు వచ్చి కాళ్ళకి ఎక్కడ చుట్టుకుంటాయి అన్న ఆ భయానికి నేనైతే ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దామని అలాగైతే మేమైతే ఉండిపోయాము. వెళ్ళడం ఈజీనేనండి, ఆ పాముల్ని చూసే నాకైతే అసలు భయం వేస్తుంది అనమాట. మాకేంటంటే మెట్లు పైకి కూడా వచ్చేసినాయి. 4వ రోజు అయితే చక్కగా మొత్తం ఇలా ఆరిపోయిందండి, కొద్దిగా నీళ్లు ఉన్నాయి. ఆ పూట అనమాట మాకు కరెంటు కూడా ఇచ్చింది. ఏమన్నా తెచ్చుకుందామని మేమైతే బయటకు వెళ్ళాం, కానీ ఆ రోడ్డు పైనుంచి ఇంకా వాటర్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పి వెనక్కి అయితే వచ్చేసాము. ఆ రోజు కూడా ఇంకా మాకైతే ఇలా ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళందరూ అయితే మళ్ళీ వస్తున్నారు. ఇంకా తగ్గిపోయిందిలే, ఇంకా మొత్తం ఆరిపోద్ది, తగ్గిపోయింది అనుకుంటున్నామండి మేము. ఒక రోజంతా మాకు కరెంట్ అసలు తీయకుండా ఇచ్చారు. మాకేమైందంటే ఇదిగోండి కింద మోటార్ అయితే మొత్తం మునిగిపోయింది అనమాట. ఆ మోటారు మళ్ళీ అదే ఆన్ చేసామంటే కాలిపోద్దని చెప్పారని అది తీసేసి మేమైతే మళ్ళీ వెంటనే కొత్త మోటార్ పెట్టించాము. మా కింద రెంట్కున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి, నీళ్లు లేకపోతే ఎవరికన్నా ఏ పనులు అవ్వవు అసలు. అందుకని ఇంకా కొత్త మోటార్ బిగించి మా ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇంకా వాటర్ ఇక్కడి నుంచి తీసుకోండి అని కూడా చెప్పాను నేను. ఇంకా మొత్తం పోయింది అనుకున్నామండి. మళ్ళీ తెల్లారి ఇది 5వ రోజు అండి. మళ్ళీ లెగిసేసరికి ఏంటంటే మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అంటే అంత ఫ్లో రాలేదు, కానీ కొద్దిగా స్లోగా వచ్చి మళ్ళీ మా కింద మెట్ల వరకు మళ్ళీ మునిగిపోయింది. పోయింది అనుకున్నాం, మళ్ళీ వచ్చింది ఏంటి, మళ్ళీ కరెంట్ తీసేశారు. ఇంకా మేమైతే 6 రోజులండి ఆ ఫ్లడ్స్లోనే ఉన్నాము. అది ఆ బాధ వర్ణనాతీతం. ఎంతమంది అండి నిరాశ్రయులు అయ్యారు, ఎంతమంది కుటుంబాలను కోల్పోయారు. చాలా ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. చాలామంది అయితే కామెంట్స్లో అడిగారండి, అంటే ఎలా ఉన్నారు, వీడియోస్ కూడా రావట్లేదు, మీరు సేఫేనా అని. అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. దేవుడి దయ వల్ల మేమైతే క్షేమంగా ఉన్నాము. నాకు చాలామంది కాల్స్ కూడా చేశారు, వాట్సాప్లో కూడా అడిగారు. వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.
ఈ ఫ్లడ్స్ వలనండి సరిగ్గా తినక, సరిగ్గా నిద్రపోక అందరికైతే ఆరోగ్యాలైతే పాడైనాయండి. ఇప్పుడిప్పుడే జ్వరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటప్పుడే మనం హెల్త్‌ని చాలా బాగా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. అందరైతే కొంచెం హెల్త్ బాగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.